బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చహ్నా ఎదుట 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ 23 మందిపై 1,18,00,000 రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన 23 మందిలో 9 మంది మహిళలున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ నవీన్. మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుసగా లొంగుబాట్లు అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి పడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఎన్కౌంటర్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కింది స్థాయి క్యాడర్ మొత్తం కూడా లొంగిపోతుంది. ప్రస్తుతానికి ఈ రోజు సుక్మా జిల్లా వద్ద ఎస్పీ వద్ద అయితే కొంతమంది మావోయిస్టులు లొంగిపోయినారు. దాదాపు 23 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. దాంట్లో 9 మంది కూడా మహిళా మావోయిస్టులు ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయిన వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం ఉంటుందో ఆ చెక్కులు కూడా పంపిణీ చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకెవరన్నా ఉన్నా ఖచ్చితంగా వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏ విధ్వంసాలు ఉన్నారో, గతంలో ఎన్ని కేసులు ఉన్నా ఏదున్నా సరే ఇప్పుడు లొంగిపోతే మాత్రం ఆ కేసులు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో కూడా ఛత్తీస్గఢ్ లో వరుసగా కూడా మావోయిస్టుల లొంగుబాటు అయితే కొనసాగుతుంది. దాదాపుగా నిన్న చూసినప్పుడు కూడా దాదాపు 20 మంది పైన లొంగిపోయారు. ఈ రోజు కూడా సుమారుగా ఇంతమంది అటు 20 మంది పైన కూడా లొంగిపోయినట్టు పరిస్థితి. ఈ రోజు కూడా 23 మంది లొంగిపోయారు. పూర్తి స్థాయిలో కూడా సుక్మాతో పాటు బీజాపూర్, దంతేవాడ ఈ ప్రాంతంలో నారాయణపేట ఈ ప్రాంతం సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎక్కువ కూడా లొంగిపోతున్నారు. అయితే ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులకి పూర్తి స్థాయిలో కూడా పునరావాసం కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకారం అందిస్తుంది. వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగించినా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రభుత్వాలు సహకరిస్తాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతుందో లొంగిపోయినప్పుడు వాళ్ళ మీద ఉన్న రివార్డు అమౌంట్ కూడా వాళ్ళకి ఇమీడియట్ గా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గతంలో కొన్ని విధ్వంసాలు కానీ, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కానీ, ఏదైనా హత్యలు చేసిన కేసులలో ఉన్నా సరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కనుక వచ్చి లొంగిపోతే వాళ్ళ మీద ఉన్న కేసును కూడా మాఫీ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రేపొద్దునే పూర్తి స్థాయిలో కూడా లొంగుబాట్లు అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే తుపాకులతో కనుక కనపడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చిట్టుగా చెప్పడంతో కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నా సరే, మావోయిస్టులు సహకరిస్తున్నా సరే వాళ్ళపై కేసులు కూడా పెడతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో కూడా ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవచ్చు, పూర్తి స్థాయిలో జనజీవన సంస్థలు ఉండొచ్చు. అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించిన చిన్న స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్లు మొత్తం కూడా లొంగిపోయేటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే కీలక నేతలే ఎన్కౌంటర్లు జరిగిపోతున్న నేపథ్యంలో కింద స్థాయి వాళ్ళు తట్టుకోలేరని చెప్పేసి పూర్తిగా కూడా లొంగుబాటు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఏరియాకి సంబంధించిన ఆ కమిటీలలో పనిచేసినటువంటి దళ సభ్యులు మొత్తం కూడా ప్రస్తుతానికైతే లొంగిపోతున్నారు. కీలక నేతలు కొంతమంది చనిపోయారు, మరి కొంతమంది అయితే అజ్ఞాతలు ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే ఉందో దళ సభ్యులు మొత్తం కూడా ప్రస్తుతానికైతే లొంగుబాటు కార్యక్రమం అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.